నా పేరు చారి అండి. నేను 1983లో ప్లాట్ కొన్న వంపు కూడా 2004 వరకు బాగానే ఉన్నది. 2004 తర్వాత ప్రేమ్ సాగర్ వచ్చి కబ్జా పెట్టడం స్టార్ట్ చేశాడు. ఫేక్ పాస్బుక్ క్రియేట్ చేసుకొని ఆఫీసర్ మేనేజ్ చేసుకొని కబ్జా చేశాడు. మమ్మల్ని సైట్ మీద రాకుండా గుండాలను పెట్టుకొని, గంజాయి గుండాలను పెట్టుకొని, పోలీసు అధికార బలంతో మమ్మల్ని రానియకుండా, సైట్ మీద రాకుండా మమ్మల్ని కొట్టడము చేయడము ఇవన్నీ చేశాడు. మేము ఎంత ఇబ్బంది, చిన్న చిన్న కేసులు పెడతా ఉన్నాడు, అన్ని చేస్తాం, అంతవరకు ఎదిరించాము. ఇప్పుడు ఏదో ప్రజాపాలన వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ఏమైనా చూస్తారని మేము ప్రజా దర్బార్కి వచ్చాము. ఇప్పుడన్నా న్యాయం జరుగుతుంది. మేము సీఎం గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. మా దగ్గర 100% ల్యాండ్ క్లియర్. మేము గవర్నమెంట్ ఫీజు కట్టే మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. పక్కా ల్యాండ్, మా ఎటువంటి లిటిగేషన్ లేదు. లిటిగేషన్ ల్యాండ్ మాది కాదు. ప్రేమ్ సాగర్ మమ్మల్ని భయపెట్టేసి 150 ప్లాట్లు కొన్నాడు. కొన్న తర్వాత కూడా నువ్వు 550 ప్లాట్లు నాకే అమ్మాలని దౌర్జన్యం చేస్తున్నాడు. ఇప్పుడేమో మల్లారెడ్డికి ఒక న్యాయము, ప్రతిపక్ష నాయకులకు ఒక న్యాయము, అధికార పక్షానికి ఒక న్యాయం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు, మీరు దయచేసి మీ పార్టీ ఎమ్మెల్యేకి చూసి మా ఇబ్బందులు కనుక్కొని మా ఇబ్బందులు ఎంత పడుతున్నామో, మీ ప్రేమ్ సాగర్ వల్ల ఎన్ని ప్రాబ్లం అవుతుంది, మా ప్లాట్లు మాకు ఇప్పియండి, కొంచెం దాని మీద దృష్టి సారించండి, మేము ఎంక్వైరీ చేయండి, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయండి, ఏ ప్లాట్లు ఏ పేపర్ కరెక్ట్ ఉందో చూసుకొని దాన్ని బట్టి న్యాయం చేయండి సార్ రేవంత్ రెడ్డి గారు. మీకు ఇదే మా విన్నపం. ఇది మాకు 1971లో గ్రామ పంచాయతీ లేఅవుట్ అయింది. గ్రామ పంచాయతీ లేఅవుట్లో మేమందరము శంషాబాద్ సత్తయ్య అని చెప్పేసి ఆయన పట్టాదారు, ఆ పట్టాదారు దగ్గర మేము కొనుక్కున్నాము. ఇది మొత్తం 706 ప్లాట్లు, దాదాపు 62 ఎకరాలు. దాంట్లో ఈ ప్రేమ్ సాగర్ రావు 2004లో ఎంటర్ అయ్యేసేసి అక్కడ ఒక 10 ప్లాట్లు అట్లా కొనుక్కున్న తర్వాత అక్కడ నేను సెక్యూరిటీగా నా మనుషులను పెట్టుకొని మేము ఏదైతే ఆ సైట్లో మేము ప్లాట్లు చూడడానికి వెళ్ళినాం, ఆ ప్లాట్ ఓనర్స్ అందరినీ బెదిరించేసి ఈ ప్లాట్లన్నీ మావే, మీరెవరు రావద్దు, వస్తే చంపేస్తాను మేము, లేదంటే మీకు కావాలంటే ఎంతో కొంత నేను డబ్బులు ఇస్తాను, మీరు ఈ ప్లాట్లు ఇచ్చిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తున్నారండి. మేము ఒకటి కోరుకునేది ఏంటంటే, ఇంతకుముందు కూడా మన రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మన ఎంపీగా ఉండినో అది మా మల్కాజిగిరి కాన్స్టిట్యూషన్కి ఉన్నది, దాంట్లోనే ఉన్నది. ఇప్పుడు ఏదైతే 706 కాప్రా మున్సిపాలిటీలోని వంపూడిలో ఉన్న ఈ ప్లాట్లు ఏవైతున్నాయో రేవంత్ రెడ్డి గారు ఉన్న ఎంపీగా ఉన్న దాంట్లోనే ఉన్నది. ఆయన అప్పుడు ఎంపీ ఆయన దగ్గరికి కలిసినప్పుడు ఆయన ఏమని చెప్పిందంటే, ఇప్పుడు మా గవర్నమెంట్ లేదు, నెక్స్ట్ తప్పనిసరిగా మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, ఆ తర్వాత మీరు వచ్చి మమ్మల్ని కలవండి, మీకు తప్పకుండా నేను న్యాయం చేస్తా అని చెప్పిన విధంగానే ఆయన విన్ అయిండు, సీఎం కూడా అయిండు. మేము ఇంతకుముందు 3 సార్లు ప్రజావాణికి వచ్చినాము. ప్రజావాణికి వచ్చేసి అప్లికేషన్స్ ఇచ్చేసిన తర్వాత మాకు రెఫరెన్స్ నెంబర్ వచ్చింది, అంతవరకే తప్ప కానీ మళ్ళీ ఎలాంటి మాకు ఇది లేదు. నేను ఒకటి కోరుతున్నా ఏంటంటే, ఇది మాకు ఆయనలో మార్పు రావాలంటే మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి కుటుంబం వల్లనే మార్పు వస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పాలి, నాన్నగారు మీరు ఇలాంటి కబ్జాలు చేసిన ఇలాంటి మాకొద్దు, మేము ఇలాంటి దాంట్లో ఉంటే మాకు లేనిపోని మాకు పాపాలు చుట్టుకుంటాయి, ఆల్రెడీ మీ హెల్త్ కూడా బాగలేదు, కాబట్టి మాకు ఇలాంటి మాకు అక్కర్లేదని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ భార్య కానీ ఆయనకు నచ్చ చెప్పేసేసి, ఎవరైతే వాళ్ళ ప్లాట్లు వాళ్ళ న్యాయంగా ఎవరైతే వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేసి మనం తీసుకుందాం తప్ప కానీ వాళ్ళు ఏమన్నా కొద్దని చెప్పేసేసి వాళ్ళు ఆయనకు నచ్చ చెప్పేసేసి వాళ్ళు ఒకటి, లేదా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పేసి విభేదాలు లేకుండా వేరే వాళ్ళు ఎవరైతే మిగతా వాళ్ళు వేరే వాళ్ళు చేస్తే వాళ్ళని ఏ రకంగా అయితే ఇది చేస్తున్నాడో అదే విధంగా ఈ ప్రేమ్ సాగర్ రావుని కూడా పిలిపించి మీ ఏమున్నది వాళ్ళదేముంది, వాళ్ళ న్యాయంగా ఉన్న కాబట్టి తప్పనిసరిగా మీరు అందులో జోక్యం చేసుకోవద్దు, వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పేసి మా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.